నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ గనక బీజేపీ గనక ఈ నాయకులు గనక మాట్లాడకపోతే, మీ గొంతులు మూగబోతే, సిండికేట్ పాలనకు తెరదీస్తే చెప్తా ఉన్నాం, సరికొత్త పార్టీ పెడతాం. మేమే సరికొత్త పార్టీ పెడతాం. గ్రూప్ 1 వాళ్ళు ఎంతెంత మంది మోసపోయినారో అంతంత మంది పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి ప్రతిపక్ష పార్టీ పెట్టి బీజేపీకి బీఆర్ఎస్ కి ప్రతిపక్షంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయమని చెప్పి మీకు ధీటుగా మీకు కాంపిటీషన్ గా సరికొత్త పార్టీతో ముందుకు రాకపోతే నా పేరు షావేరే కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఏమైనా చేయగలుగుతుంది ఒక అమ్మాయి తలుచుకుంటే, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరు గనక మాట్లాడకపోతే, మీరు గనక అడ్రస్ చేయకపోతే సంగతి నేను చెప్తా ఉన్నా, గ్రూప్ 1 విద్యార్థుల తరపున బీజేపీ గనక బీఆర్ఎస్ గనక మాట్లాడకపోతే సరికొత్త పార్టీ వస్తారు, దాంట్లో గ్రూప్ 1 విద్యార్థులే ఉంటారు. మీరు ఎవరైతే మోసం చేసినటువంటి ఉద్యమకారులు ఉంటారో, ఇంటలెక్చువల్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు, మా శ్రమజీవులు ఉంటారు, మా ఆడవాళ్ళు ఉంటారు, కూలీ నాలి వేసుకొని సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఉంటారు. ఈ అన్ని పార్టీలతో మోసపై ఘోషపడిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. డబ్బులు కాదు, ఎల్లకాలం డబ్బులు కాదు సార్. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మార్క్, పేరు, ప్రతిష్ట అనేవి ఇంపార్టెంట్. ప్రజల కోసం ఎంత పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ప్రజల మధ్యలో ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. మీరు ప్రజల తరపున, ప్రజా సమస్యల తరపున, ఆఖరికి విద్యార్థుల తరపున మీరు మాట్లాడకపోతే, కాంగ్రెస్ యొక్క సంక్షేమ పథకాల గురించి వదిలేయండి, ఇక్కడ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ జీవితాల గురించి మీరు మాట్లాడకపోతే ఇంకెందుకు సార్ ప్రతిపక్షాలుగా మీరు ఉండడం? తెలంగాణలో ఎందుకు ఉండాలి ప్రతిపక్షాలుగా? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? అరే రేవంత్ మోసం చేస్తే కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఉట్టిగానే రావాలా కేసీఆర్? ఉట్టి కొట్టడానికి రావాలా కేసీఆర్? ఇటువంటి సమస్యలను అడ్రస్ చేయడానికి రావాలి. స్టూడెంట్స్ పవర్ అది. మీరు రాకపోతే ఎవరు కూడా బాధపడ్డు. పిలుస్తాం పిలుస్తాం పిలుస్తాం, తలుస్తాం తలుస్తాం తలుస్తాం. రాకపోతే ఏం చేస్తాం? ఇందాక చెప్పిన కదా, ఎవరెవరైతే మోసపోయినారో వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ బీఆర్ఎస్ బీజేపీకి ఏమాత్రం కూడా తీసిపోకుండా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ పర్సన్ తీసుకొచ్చి ఇండిపెండెంట్ గా నామినేషన్లు వేస్తారు. మీకు తెలుసు, నామినేషన్లు వేస్తే గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెట్టండి. గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెట్టండి. కానీ ఓట్లయితే చీలే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. స్టూడెంట్స్ అందరు ఐకమత్యంతో ఉన్నారు కదా, ఉంటారు కదా. స్టూడెంట్స్ అందరు ఐకమత్యంతో అన్ని జిల్లాలలో ఉన్నారు కదా. అటు ఆదిలాబాద్ నుండి ఇటు మెదక్ వరకు, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి వరకు, ఇటు రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు ప్రతి జిల్లా నుండి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. 46 జీవో తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్. రద్దు చేస్తామని చెప్పి కండువాలేసి పార్టీకి పిలిచింది ఎవరు? దుద్దిల్లా శ్రీధర్ బాబు గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ పిలిపించుకుంది. 29 జీవో సవరణలు చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టించుకుంది. ఇవన్నీ కూడా చేయకపోగా పైగా పైనుండి గ్రూప్ 1 స్కామ్. దాని అర్థమైంది, ఇందులో కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్కైండ్రు. అట్లాగే బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇంకొంతమంది కూడా కుమ్మక్కైండ్రు. అందరికి పైసలు ముట్టినాయి. సమానంగా ఉద్యోగాలు అమ్ముకొని పంచుకున్నారు ఆయన. ఆ పంచుకున్నారు కాబట్టి మీరు ఎవరు మాట్లాడతలేదని చెప్పి మేం మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ అది వాస్తవం కాకపోతే రండి మాట్లాడండి, ప్రశ్నించండి. సిగ్గుచేటు పక్క రాష్ట్రంలో చూసి నవ్వుకుంటున్నారు ప్రతిపక్షాలే. ఆ వైఎస్ జగన్ కదా, ఏదైనా తేడా ఉంటే ఒక్కడే మిగిలిండి, ఒక్కడే ఆ ఒక్కడనే వచ్చి మాట్లాడుతుండే కదా. ఇంతమంది ఉండి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకా మీరేం ప్రతిపక్షాలు? ఇంకా మీరేం ప్రజల పక్షం ఉంటారు? ఏముంటారు సార్ ప్రజల పక్షం? నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేయమంటారు సార్? మీరు ఓట్లు కావాలి, అన్నీ కావాలి, కానీ ఇష్యూస్ మాత్రం వద్దు, అంతే కదా. మాట్లాడద్దు, ఏం చేయొద్దు. మాట్లాడితే గుస్స అవుతారు, మస్తు కోపం వస్తూ ఉంటుంది మీకు. నిజంగా ముఖ్యమంత్రులు అవ్వాలంటే ఉత్తుతిగా పుక్కట్లో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీ రారు. కొట్లాడాలి, ఇష్యూస్ తరపున మాట్లాడాలి, అప్పుడు అవుతారు ముఖ్యమంత్రులు. లేకపోతే ఎప్పుడు కూడా ముఖ్య కంత్రులుగానే మిగిలిపోతారు. నేను చెప్తున్నా.
ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రులు కావాలన్నా ముఖ్య కంత్రులుగానే మీరు మిగిలిపోవాలన్నా. మార్క్ మై వర్డ్స్. మీరు ఇప్పుడు కూడా మాట్లాడకపోతే గ్రూప్ 1 గురించి ఇప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే ఇక ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ఓట్లాడడానికి మాత్రం మా గ్రూప్స్ వాళ్ళ దగ్గర కోడ్ రావద్దు దయచేసి. ఎట్లా అయిపోయింది, కాంగ్రెస్ అమ్మేసుకుంది, అయిపోయింది. మాట్లాడడం కూడా మాట్లాడుతున్నారు, ఘోష పడుతున్నారు. అట్లీస్ట్ మీరు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మూగబోయినరు. ఎవరు సపోర్ట్ లేడు. బీజేపీలో అంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, బీఆర్ఎస్ లో అంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. సో వీళ్ళ తరపున ఎవరు లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలో గదే చేస్తారు. ఇక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది.